Hi viewers, this is me Dr. హనుమాన్లు లెక్చరర్ ఇన్ కామర్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బోధన్. ఈరోజు మనం కంపెనీ పరిసమాప్తి గురించి తెలుసుకుందాం. మూసివేయడం దాన్ని మనం పరిసమాప్తి లేదా వైండింగ్ అప్ ఆఫ్ ఏ కంపెనీ అని వ్యవహరించడం జరుగుతుంది. మూసివేయడం అనేది ఒక సంస్థ లేదా భాగస్వామ్యాన్ని దాని ఆస్తులన్నింటినీ విక్రయించడం, ఏదైనా అత్యుత్తమైన ఆదాయం వసూలు చేయడం, ఆదాయం నుండి రుణదాతలకు చెల్లించబడిందని నిర్ధారించుకోవడం మరియు మిగిలి ఉన్న మొత్తాన్ని నికర ఆస్తులు పంపిణీ చేయడం. మిగిలి ఉన్నది నగదు రూపంలో లేదా ఏ రకమైన మొదట ఇష్టపడే వాటాదారులకు ఆపై మిగిలిన స్టాక్ హోల్డర్లకు పంపిణీ చేయవచ్చు. మరో మాటలో చెప్పాలంటే ఇది ఒక వ్యాపారం లేదా వ్యాపారంలో కొంత భాగాన్ని అంతం చేసే ప్రక్రియ మరియు దాని ఆస్తి మరియు ఆస్తులు పునఃపంపిణీ చేయబడతాయి. అన్ని ఆస్తులు మరియు అత్యుత్తమ ఆదాయాన్ని సేకరించి రుణదాతలందరికీ వాటాదారులను సంతృప్తిపరచడం మరియు మిగిలి ఉన్న వాటిని నికర ఆస్తులు పంపిణీ చేయడం ద్వారా భాగస్వామ్యం లేదా కార్పొరేషన్ను రద్దు చేసే ప్రక్రియ. ఇవి నగదుగా లేదా ఏ రకమైన పంపిణీ చేయబడతాయి. మొదట ఇష్టపడే స్టాక్ హోల్డర్లకు ఏదైనా ఉండే, ఆపై మిగిలిన వాటాదారులకు ఏదైనా ఉంటే ప్రో రాటా మూసివేయడం అనేది కంపెనీ రద్దవుతుందని మనం ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. కంపెనీ మూసివేయడం అనేది మనం సాధారణంగా 3 పద్ధతుల ద్వారా ఉంటుంది. ఒకటి, కోర్టు తప్పనిసరి మూసివేయడం. స్వచ్ఛందంగా మూసివేయడం. ఇది 2 రకాలు: సభ్యుల స్వచ్ఛందంగా మూసివేయడం, రుణదాతల స్వచ్ఛందంగా మూసివేయడం. అదేవిధంగా కోర్టు పర్యవేక్షణలో మూసివేయడం. ఈ విధంగా కంపెనీ 3 రకాలుగా వైండింగ్ అప్ చేయడం జరుగుతుంది. స్వచ్ఛందంగా మూసివేయడం అనేది ఒక సంస్థ సభ్యులు లేదా రుణదాతలచే గాయపడినప్పుడు ట్రిబ్యునల్ జోక్యం లేకుండా సెక్షన్ 409, సెక్షన్ 433 సుంకనలు చేసే గ్రౌండ్స్ కింద విధంగా 410 ట్రిబ్యునల్ ద్వారా కంపెనీ పరిస్థితులు అనుసరిస్తుంది. కంపెనీలోని సెక్షన్ 433 క్రింది విధంగా చెబుతుంది: ఒక సంస్థ, ట్రిబ్యునల్ లేదా కంపెనీ ప్రత్యేక తీర్మానం ద్వారా కంపెనీ ఉండడానికి పరిష్కరించబడుతుంది. ట్రిబ్యునల్ చేత గాయపడింది. చట్టపరమైన నివేదికను పంపిణీ చేయడానికి డిపార్ట్మెంట్ చేయబడితే రిజిస్టర్ లేదా చట్టపరమైన సమావేశాన్ని నిర్వహించడం. కంపెనీ ప్రారంభించకపోతే దాని విలీనం నుండి 1 సంవత్సరం లోపు వ్యాపారం లేదా మొత్తం సంవత్సరానికి దాని వ్యాపారాన్ని నిలిపివేస్తుంది. సభ్యుల సంఖ్య తగ్గుతుంది. ఒక పబ్లిక్ కంపెనీ విషయంలో 7 కంటే తక్కువ మరియు ఒక ప్రైవేట్ సంస్థ విషయంలో 2 కన్నా తక్కువ. ఈ సంస్థ తన అప్పులు చెల్లించకపోతే ఉంటే ట్రిబ్యునల్ సంస్థను గాయపరచడం న్యాయమైన మరియు సమానమైనదని అభిప్రాయపడుతుంది. రిజిస్ట్రార్గా దాఖలు చేయడంలో కంపెనీ డిఫాల్ట్ చేసి ఉంటే దాని బ్యాలెన్స్ షీట్ మరియు లాభ నష్టాలు వరుసగా 5 ఆర్థిక సంవత్సరాలకు నష్ట ఖాతా లేదా వార్షిక రాబడి. కంపెనీ ఉండే భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మరియు సమగ్ర రాష్ట్రబద్ధత, విదేశీ రాష్ట్రాలతో స్నేహపూర్వకమైన సంబంధాలు, ప్రజాక్రమం, మర్యాద లేదా నైతిక. ట్రిబ్యునల్ ఉంటే పేర్కొన్న పరిస్థితుల్లో కంపెనీ గాయపరచాలి అనే అభిప్రాయం. సెక్షన్ 424G ప్రకారం ఒక సంస్థను మూసివేయడానికి ట్రిబ్యునల్ ఒక ఉత్తర్వును ఇవ్వాల్సి
ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం చేసిన దరఖాస్తుపై నిబంధన 411 ప్రత్యామ్నాయ నివారణ ఉనికి ఆరంభించిన చేయలేకపోయిన అభ్యర్థులను ఓడించడానికి వెళ్తుంది. సెక్షన్ 433 ఎఫ్ 412 క్రింద ఈ ఆధారంగా మూసివేయచ్చును. కోర్టు మూసివేయాలని పిటిషన్ కింద వ్యక్తులు చేయవచ్చును. సెక్షన్ 413 ప్రకారం కంపెనీ ఉండే ప్రయోజనం కోసం తీర్మానం అవసరం. మూసివేసేందుకు కొనసాగుతుంది. రుణదాత కంపెనీ అప్పులు చెల్లించకపోతే రుణదాతల విషయంలో పిటిషన్ తాను రుణదాతని నిరూపించాలి. వాస్తవం వివాదాస్పదమైతే నష్టం లేదా ఏదైనా ఇతర రుణదాతల ద్వారా 414 ప్రామాణిక అల్యూమినియం బ్రాడ్కాస్ట్ విషయంలో ఇది సహాయకారిగా ఉంది. లిమిటెడ్ కంపెనీ 415 ఒక సంస్థను మూసివేయడానికి సహాయక పిటిషన్లు ఉన్న సందర్భాల్లో కోర్టు తప్పనిసరిగా ఉండాలి. మొదటి నుండి చివరి వరకు 2 విషయాలపై నిశితంగా గమనించుతుంది. మొదటిది, ఇష్టపడకపోవడం వారి స్వంత వ్యవహారాల నిర్వహణలో వాటాదారులతో జోక్యం చేసుకోవడానికి కోర్టు వ్యాపారం కొనసాగించేలా వద్దా అనే ప్రశ్న. మరియు రెండవది, వాస్తవానికి ఒక సంస్థను మూసివేయడానికి ఒక తీవ్రమైన కేసులో అధికారిక పరిధి ఉంది. అతను చాలామంది మద్దతు ఇవ్వకపోయినా ఒక సహాధికారి వాటాదారులను సంస్థను గాయపరచడం న్యాయంగా మరియు సమానంగా ఉంటే పై లేదా పేర్కొన్న విధంగా అన్ని లేదా ఏదైనా పార్టీలు కలిసి సమావేశం పరచవచ్చును. రిజిస్ట్రార్ ఈ క్రింది పరిస్థితిలో మూసివేయాలని పిటిషన్ వేయవచ్చును. చట్టబద్ధమైన నివేదికను పంపిణీ చేయడంలో లేదా చట్టబద్ధంగా ఉంచడంలో డిఫాల్ట్ చేయకపోతే సమావేశం. కార్పొరేట్ వ్యక్తి తన వ్యాపారాన్ని ఒక కాల వ్యవధిలో ప్రారంభించకపోతే దాని నిర్మాణం నుండి సంవత్సరం లేదా మొత్తం సంవత్సరానికి దాని వ్యాపారాన్ని నిలిపివేస్తుంది. దాని బ్యాలెన్స్ షీట్ ద్వారా లేదా ప్రత్యేక ఆడిట్ నివేదిక నుండి నియమించబడుతుంది. మూసివేసే చర్యలు అసాధారణంగా ప్రభావితమవుతాయని గమనించాలి. ఒక నిర్దిష్ట కేసు యొక్క వాస్తవాలు మరియు షరతులు మూసివేసే సాంకేతికతను ఉపయోగించలేరు. పీడన వ్యూహం సంస్థ దాని తుది వాయువు తీసుకుంటుంది. మూసివేసే అభ్యర్థన కోర్టు విన్నది మరియు ఆ తర్వాత కొట్టివేయబడింది లేదా కోర్టు ఉండే మూసివేసేందుకు ఉత్తర్వులు చేయబడవచ్చు. ఆర్డినెన్స్ మూసివేసే సభ్యులు అధికారిక లిక్విడేట్ ఆస్తులపై నియంత్రణ సాధించి ప్రారంభమవుతుంది. సంస్థ యొక్క ఆస్తుల అమ్మకం యొక్క సాక్షాత్కారం డబ్బు ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేయబడుతుంది మరియు అన్ని ఆస్తులు అమ్మబడినప్పుడు సంస్థ చివరకు మూసివేయబడుతుంది. విండ్ ఆఫ్ ప్రారంభించే తేదీ కంపెనీల చట్టం 441లోని సెక్షన్ ప్రకారం కమిట్మెంట్ ఆఫ్ వైండింగ్ ఆఫ్ ట్రిబ్యునల్. ఇక్కడ ఒక సంస్థను మూసివేసేందుకు పిటిషన్ సమర్పించే ముందు ట్రిబ్యునల్ స్వచ్ఛందంగా మూసివేయడం కోర్టు సంస్థ తీర్మానాన్ని ఆమోదించి సంస్థ యొక్క మూసివేత ప్రయాణిస్తున్న సమయంలో ప్రారంభమైనట్లు భావించడం జరుగుతుంది. తీర్మానం మరియు ట్రిబ్యునల్ మోసం లేదా పొరపాటుకు రుజువై నిర్దేశించడానికి సరిపోతుందని అనుకోకపోతే చెల్లుబాటు అయ్యేది. మరేదైనా సందర్భంలో
ట్రిబ్యునల్ ఒక సంస్థను మూసివేసే పిటిషన్ సమర్పణ సమయంలో ప్రారంభించినట్లు భావించబడుతుంది. 420 మూసివేసే ప్రారంభ తేదీ చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది చాలా విషయాలను ప్రభావితం చేస్తుంది. ఇది ఒక వ్యక్తి ఎవరు ఉన్నారో అనే దానిపై మూసివేసే ప్రారంభ తేదీపై ఆధారపడి ఉంటుంది. సంస్థ యొక్క ఆస్తులు మరియు కొన్ని షరతుల విషయాలకు సంబంధించి ఖాతా యొక్క సరైన పుస్తకాలు ఉంటే ప్రారంభించడానికి ముందు 2 సంవత్సరాలలో ఉంచబడలేదు. అప్రమేయంగా ప్రతి అధికారికి మూసివేయడం 1 సంవత్సరం వరకు జైలు శిక్ష విధించాల్సి ఉంటుంది. అతను నిజాయితీగా వ్యవహరించడానికి మరియు ఒక నిర్దిష్ట సందర్భంలో తప్పిపోయినట్లు క్షమించబడుతుంది. కంపెనీల చట్టం సెక్షన్ 536(2) మూసివేసే సందర్భాల్లో ట్రిబ్యునల్ సంస్థ యొక్క ఏదైనా ఆస్తి చర్య తీసుకునే దావాలతో సహా మరియు సంస్థలో ఏదైనా వాటాల బదిలీ లేదా దాని సభ్యుల స్థితిలో మార్పు తర్వాత చేసినవి ట్రిబ్యునల్ ఆదేశించకపోతే మూసివేయడం ప్రారంభమవుతుంది. కోర్టు ఏ ఉత్తర్వులు జారీ చేయవచ్చు? మూసివేసే పిటిషన్లు విన్నప్పుడు కోర్టు ఈ క్రింది ఆదేశాలలో దేనినైనా జారీ చేయవచ్చు: ఖర్చులతో లేదా లేకుండా దాన్ని తొలగించండి అని వినికిడి షరతులతో లేదా రాజ్యాంగ విరుద్ధంగా వాయిదా వేయబడుతుంది. ఏదైనా తాత్కాలిక ఆర్డర్ను సరిపోయిందని అనుకున్నట్లయితే లేదా ఖర్చులు లేకుండా లేదా మరేదైనా సంస్థను మూసివేయడానికి ఏదైనా ఆర్డర్ను పాస్ చేయబడుతుంది. ఇది సరిపోతుందని భావించిన క్రమం ఆర్డర్ను సాధించిన తర్వాత విషయం కోర్టు సంతృప్తి చెందిన సందర్భంలో పిటిషన్లో తగిన కారణాలు ఉన్నాయి. మూసివేసేందుకు తయారు చేయబడింది ఆ సమయంలో అది మూసివేసే క్రమాన్ని దాటిపోతుంది. ఒకసారి మూసివేస్తుంది, ఆర్డర్ ఆమోదించబడుతుంది, ఈ క్రింది పరిణామాలు జరుగుతాయి. కోర్టు అధికారిక లిక్విడేటర్ మరియు రిజిస్ట్రార్ సమాచారం పంపుతుంది. ఆర్డర్ 424 ఆమోదించిన తేదీ నుండి 2 వారాల్లోపు కంపెనీలు పిటిషన్ విచారణకు మూసివేయడానికి అలాగే సంస్థతో దాఖలు చేయాలి. రిజిస్ట్రార్ రసీదు చేసిన తేదీ నుండి 30 రోజుల్లోపు ఆర్డర్ యొక్క ధృవీకరించబడిన కాపీ, ఆర్డర్ యొక్క ధృవీకరించిన డిఫాల్ట్ ₹1000 వరకు జరిమానాతో శిక్షార్హమైనది. డిపార్ట్మెంట్ కొనసాగేంత వరకు రోజు కాపీ అందిన తరువాత రిజిస్ట్రార్ తన పుస్తకాలలో 1 నిమిషం తయారు చేయాలి. సంస్థతో గుర్తించడం మరియు అధికారిక గెజిట్లో తెలియజేయాలి. సెక్షన్ 426 మూసివేసే ఆర్డర్ అన్ని రుణదాతలు మరియు సహాయకులకు వర్తిస్తుంది. ఏదైనా కేసు వారు మూసివేసే పిటిషన్లు దాఖలు చేశారా లేదా ఈ చట్టం యొక్క ప్రయోజనాల కోసం ఒక సంస్థ యొక్క మూసివేతకు సంబంధించింది. ట్రిబ్యునల్ ద్వారా ఒక అధికారిక లిక్విడేటర్ నియమించబడవచ్చు. చార్టర్డ్ అకౌంటెంట్లు, న్యాయవాదులు, సంస్థ యొక్క ప్రొఫెషనల్ సంస్థల ప్యాలెస్ నుండి కార్యదర్శులు, ఖర్చులు మరియు వర్క్ అకౌంటెంట్లు లేదా వీటి కలయిక కలిగిన సంస్థలు, ట్రిబ్యునల్ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే వృత్తులు లేదా ఆమోదించబడిన నిపుణులతో కూడిన బాడీ కార్పొరేట్ కావచ్చు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం చేత లేదా మొత్తం సమయం కావచ్చు లేదా
కేంద్ర ప్రభుత్వం నియమించిన పార్ట్ టైం ఆఫీసర్ ముందు అందించారు. అధికారిక లిక్విడేటర్ను నియమించడం, ట్రిబ్యునల్ అభిప్రాయాలను సంబంధించి ఇవ్వవచ్చు లేదా సురక్షిత రుణదాతలు మరియు పనివారి అభిప్రాయం, సంబంధిత ఆస్తులు, చేతిలో ఉన్న నగదు, బ్యాంక్ బ్యాలెన్సు, రుణదాతల వివరాలు, బాధ్యతలు మొదలైనవి అధికారిక లిక్విడేషన్ సెక్షన్ 428లో తెలియచేయడం జరుగుతుంది. అధికార లిక్విడేటర్ తేదీ నుండి ఆర్థిక సంవత్సరం వ్యవధిలో ఉండాలి. ఆర్డర్ను మూసివేయడం, దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికలను కోర్టుకు సమర్పించాలి. క్యాపిటల్ మూలధనం యొక్క వివరాలు, నగదు మరియు చర్చించదగిన సెక్యూరిటీలు, బాధ్యతలు, కదిలే మరియు స్థిరమైన లక్షణాలు చెల్లించే కాల్స్. అధికారిక లిక్విడేటర్ యొక్క పనిని కేంద్ర ప్రభుత్వం గమనించాలి మరియు ఉండవచ్చును. అతను ఏదైనా విచారణను సమాధానం ఇస్తాడని ఆశిస్తారు. ట్రిబ్యునల్ యొక్క శక్తి నిలబడడానికి కంపెనీల చట్టం సెక్షన్లో 466లో ఇలా ఉంది. ట్రిబ్యునల్ ఎప్పుడైనా తరువాత అధికారిక లిక్విడేటర్ లేదా యొక్క దరఖాస్తుపై మూసివేసే క్రమాన్ని తయారు చేయడం, ఏదైనా రుణదాత లేదా సహకారి మరియు ట్రిబ్యునల్ సంతృప్తికి రుజువు మూసివేతకు సంబంధించి విచారణను ఉండాల్సిన అవసరం ఉంది. ఇటువంటి నిబంధనలు మరియు షరతులపై పూర్తిగా లేదా పరిమిత సమయం వరకు ట్రిబ్యునల్ సరిపోతుందని భావిస్తుంది. ఈ విధంగా ఏదైనా దరఖాస్తుపై ట్రిబ్యునల్ ముందు ఉండవచ్చును. అదేవిధంగా దరఖాస్తుకు సంబంధించిన అతని అభిప్రాయంలో ఉన్న ఏదైనా వాస్తవాలు లేదా విషయాలకు గౌరవం. ఈ విభాగం కింద చేసిన ప్రతి ఆర్డర్ యొక్క కాపీని వెంటనే ఫార్వర్డ్ చేయాలి. కంపెనీ లేదా సూచించినట్లుగా రిజిస్ట్రార్కు వారు నిమిషం చేస్తారు. కంపెనీకి సంబంధించిన తన పుస్తకాలలో ఆర్డర్ 431, కంపెనీల చట్టం సెక్షన్ 481, కంపెనీ డిజొల్యూషన్, ఒక సంస్థ యొక్క వ్యవహారాలు పూర్తిగా దెబ్బతిన్నప్పుడు లేదా ట్రిబ్యునల్ ఉన్నప్పుడు లిక్విడేటర్ తన సంస్థ యొక్క మూసివేతతో ముందుకు సాగలేదని అభిప్రాయం. నిధులు మరియు ఆస్తులు లేదా మరే ఇతర కారణాల వల్ల మరియు ఇది కేవలం సహేతుకమైనది, సంస్థను రద్దు చేసే ఉత్తర్వు ఇవ్వవలసిన సందర్భాలు. ట్రిబ్యునల్ సంస్థ ఆర్డర్ చేసిన తేదీ నుండి రద్దు చేయమని ఒక ఆర్డర్ చేస్తుంది మరియు సంస్థ తదనుగుణంగా రద్దు చేయబడుతుంది. ఆర్డర్ యొక్క నకలు 30 రోజుల్లోపు ఉండాలి. దాని తేదీ నుండి లిక్విడేటర్ చేత రిజిస్ట్రార్కు పంపాలి. అతనిని తయారు చేయాలి. సంస్థ రద్దు చేసిన మినిట్ పుస్తకాలు లిక్విడేటర్ డిఫాల్ట్ చేసే పైన పేర్కొన్న విధంగా ఒక కాపీని ఫార్వర్డ్ చేస్తే అతను జరిమానాతో శిక్షార్హుడు. అది 5 వరకు పొడిగించవచ్చును. డిఫాల్ట్ కొనసాగుతుందని ప్రతి రోజుకు రూ.432 ఆర్డర్ల నుంచి అప్పీల్ చేయబడింది. కంపెనీల చట్టం సెక్షన్ 483 ఏదైనా ఆర్డర్ లేదా నిర్ణయం నుంచి అప్పీల్గా చదవబడుతుంది. కంపెనీల చట్టం ఒక సంస్థలో కోర్టు మూసేసే విషయం అదే కోర్టుకు అబద్ధం చెప్పిందని, అదే పద్ధతిలో మరియు అదే పరిస్థితులకు లోబడి విజ్ఞప్తులు ఉంటాయి. దాని సాధారణ అధికార పరిధిలో కేసులో కోర్టు యొక్క ఏదైనా ఉత్తర్వు లేదా నిర్ణయం వాలంటరీ యొక్క
గ్రౌండ్ కింద విధంగా ఉంటాయి. కంపెనీల చట్టం సెక్షన్ 484 చూపుతుంది. ఏది కంపెనీ స్వచ్ఛందంగా ఉండవచ్చును. 1. సంస్థ గాయపడవచ్చు. స్వచ్ఛందంగా వ్యవధి ఏదైనా ఉంటే సంస్థ యొక్క వ్యవధికి నిర్ణయించినప్పుడు గడువు ముగిశాయి లేదా సంఘటన ఏదైనా జరిగితే అది సంభవించవచ్చును. వ్యవహారాలు రద్దు చేయడానికి మరియు సాధారణ కంపెనీ అందిస్తాయి. సమావేశం సంస్థను స్వచ్ఛందంగా గాయపరిచే ఒక తీర్మానాన్ని ఆమోదిస్తుంది. అదేవిధంగా సంస్థ స్వచ్ఛందంగా గాయపడిన కంపెనీ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదిస్తుంది. ఇది చట్టంలో స్వచ్ఛందంగా మూసివేయడానికి ఒక తీర్మానం అనే వ్యక్తీకరణ అంటే ఉప విభాగం 434లో నిబంధన ఏ లేదా బి కింద తీర్మానం ఆమోదించబడుతుంది. బ్రిటిష్ వాటర్ గ్యాస్ సిలిండర్ వాట్స్ డెర్బీ వాటర్ గ్యాస్ విషయంలో ఇది జరిగింది. అయితే సభ్యులు సంపన్నమైన మరియు లిక్విడ్ కావచ్చును. సంస్థ గాయపడడానికి కోరుకున్నవారు వారు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా అలా చేయవచ్చును. ఎటువంటి కారణాలు చెప్పకుండా ఆ ప్రభావం మరియు చట్టబద్ధమైన హక్కు కూడా జోక్యం చేసుకోలేదు. కోర్టు ద్వారా లేదా సంస్థ యొక్క కథనాల ద్వారా తీసివేయబడదు. రుణదాతల సమావేశాన్ని సెక్షన్ 500 కింద మరియు తరువాత దాని హోల్డింగ్ మూసివేసే ప్రారంభ తేదీని ప్రభావితం చేయదు. 436 సభ్యుల వాలంటరీ వైండింగ్ అప్ కంపెనీలో సెక్షన్ 488 స్వచ్ఛందంగా వ్యవహరించే ప్రతిపాదన కేసు 1 ఇది ఇక్కడ ప్రతిపాదించబడింది. ఒక సంస్థను స్వచ్ఛందంగా దాని డైరెక్టర్లను లేదా కంపెనీకి 2 కంటే ఎక్కువ ఉంటే దానిని మూసివేయబడుతుంది. డైరెక్టర్లు మెజారిటీ డైరెక్టర్లు బోర్డు సమావేశంలో వారు పూర్తి విచారణ జరిపినట్లు అఫిడవిట్ ద్వారా ధృవీకరించబడిన ప్రక్రియ. సంస్థ యొక్క వాటాదారులు మరియు అలా చేసిన తర్వాత వారు ఆ అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. కంపెనీకి అప్పులు లేవు, దాని అప్పులను పూర్తిగా చెల్లించబడతాయి. మూసివేసే ప్రారంభం నుండి 3 సంవత్సరాలు మించకుండా ప్రకటన ఏర్పడుతుంది. సెక్షన్ 437 ప్రకారం ఒక సంస్థ యొక్క ఏదైనా డైరెక్టర్ లేకుండా ఏ విభాగం కింద డిక్లరేషన్ చేస్తారు. సంస్థ తన అప్పులను పూర్తిగా చెల్లించగలదే అభిప్రాయాన్ని సహేతుకమైన కారణాలు ప్రకటనలో పేర్కొన్న వ్యవధిలో జైలు శిక్షతో శిక్షించబడాలి. 6 నెలల వరకు పొడిగించే 50 వరకు జరిమానాతో ₹1000 లేదా రెండింటిని సెక్షన్ 438 డిక్లరేషన్తో పాటు లాభంపై ఆడిట్ నివేదిక యొక్క కాపీ మరియు ఉండాలి. నష్టం ఖాతా చివరగా అటువంటి ఖాతా తయారు చేసిన తేదీ నుండి ప్రారంభమవుతుంది మరియు తయారీకి ముందు తాజా ఆచరణాత్మక తేదీ ముగుస్తుంది. డిక్లరేషన్ కోసం తీర్మానం ఆమోదించే ముందు రిజిస్ట్రార్కు పంపాలి. కంపెనీల చట్టం సెక్షన్ 439 అదేవిధంగా 484 స్వచ్ఛందంగా మూసివేయడం జరుగుతుంది. మూసివేసే తీర్మానం ఆమోదించబడినప్పుడు మూసివేసినట్లు భావిస్తారు. 440 సెక్షన్లో స్వచ్ఛందంగా మూసివేసిన సందర్భంగా ప్రారంభం కంపెనీ ఉంటుంది.
ప్రయోజకరమైన మూసివేతను అవసరమైనప్పుడు తప్ప దాని వ్యాపారాన్ని కొనసాగించడం మానేస్తుంది. అదేవిధంగా అటువంటి వ్యాపారం సంస్థ యొక్క కార్పొరేట్ రాష్ట్రం మరియు కార్పొరేట్ అధికారాలు అది కరిగిపోయే వరకు కొనసాగుతుంది. కంపెనీల చట్టం సెక్షన్ 502 అపాయింట్మెంట్ ఆఫ్ లిక్విడేటర్. సెక్షన్ 500లో పేర్కొన్న సంబంధిత సమావేశాలలో రుణదాతలు మరియు సంస్థ వ్యవహారాలను మూసివేయడం మరియు పంపిణీ చేయడం కోసం ఒక వ్యక్తిని లిక్విడేటర్గా నామినేట్ చేయబడుతుంది. సంస్థ యొక్క ఆస్తులు రుణదాతలు మరియు సంస్థ వేర్వేరు వ్యక్తులను నామినేట్ చేస్తే రుణదాతలు నామినేట్ చేసిన వ్యక్తి లిక్విడేటర్, ఏదైనా డైరెక్టర్, సభ్యుడు లేదా సంస్థ యొక్క రుణదాతల నామినేషన్ చేసిన తేదీ తర్వాత 7 రోజుల్లోపు రుణదాతలచే తయారు చేయబడుతుంది. ఆర్డర్ కోసం వ్యక్తికి డైరెక్టర్ వహించబడుతుంది. అదేవిధంగా రుణదాతలచే నామినేట్ చేయబడిన వ్యక్తి సంస్థ లిక్విడేటర్గా నామినేట్ చేయబడి బదులుగా లేదా సంయుక్తంగా లిక్విడేటర్గా ఉండాలి. రుణదాతలచే నామినేట్ చేయబడిన వ్యక్తి లేదా అధికారిక లిక్విడేటర్ లేదా మరొక వ్యక్తిని నియమించబడుతుంది. రుణదాతలు నియమించిన వ్యక్తికి బదులుగా లిక్విడేటర్గా ఉండాలి. ఏ వ్యక్తి నామినేట్ చేయకపోతే రుణదాతల ద్వారా సంస్థ నామినేట్ చేసిన వ్యక్తి ఏదైనా ఉంటే లిక్విడేటర్ లేకపోతే వ్యక్తిని సంస్థ నామినేట్ చేస్తుంది. వ్యక్తి ఏదైనా ఉంటే రుణదాతలు నామినేట్ చేస్తారు. లిక్విడేటర్ 444 కంపెనీల చట్టం సెక్షన్ 275 వారి యొక్క నియామకాలు 443లో తెలియజేయడం జరుగుతుంది. కంపెనీ లిక్విడేటర్ మరియు వారి యొక్క నియామకాలు ట్రిబ్యునల్ సంస్థను మూసివేసే ప్రయోజనాల కోసం మూసివేసే క్రమాన్ని ఆమోదించే సమయంలో ట్రిబ్యునల్ ఒక అధికారిగా నియమించబడుతుంది. ప్యానెల్ నుండి లిక్విడేటర్ లేదా లిక్విడేటర్ కంపెనీ ఉపభాగం కింద నిర్వహించబడుతుంది. లిక్విడేటర్ తాత్కాలిక లిక్విడేటర్ లేదా కంపెనీ లిక్విడేటర్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్యానెల్ నుండి నియమించబడుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చార్టర్డ్ అకౌంటెంట్లు, న్యాయవాదులు, కంపెనీ కార్యదర్శులు, కాస్ట్ అకౌంటెంట్లు లేదా సంస్థల పేర్లు లేదా అటువంటి చార్టర్డ్ అకౌంటెంట్లు, న్యాయవాదులు, కంపెనీ కార్యదర్శులు, ఖర్చు కలిగిన కార్పొరేట్ సంస్థలు, అకౌంటెంట్ల మరియు ఇతర నిపుణుల కేంద్ర ప్రభుత్వం తెలియజేయవచ్చు లేదా అటువంటి నిపుణుల కలయిక వలన వ్యక్తి, సంస్థ లేదా బాడీ కార్పొరేషన్ నుండి సూచించబడవచ్చును. మరియు కంపెనీ విషయంలో కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. కంపెనీల చట్టం తాత్కాలిక లిక్విడేటర్ను ట్రిబ్యునల్ నియమిస్తుంది. ట్రిబ్యునల్ అతన్ని పరిమితం చేయవచ్చు లేదా పరిమితం కావచ్చును. అతన్ని లేదా దానిని నియమించిన ఉత్తర్వుల ద్వారా లేదా తరువాతి ఉత్తర్వుల ద్వారా అధికారాలు కానీ తప్ప లిక్విడేటర్ వలె అదే అధికారాలు కలిగి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పేరును తొలగించవచ్చును. పై సెక్షన్ 2 క్రింద నిర్వహించబడే ప్యానెల్ నుండి ఏదైనా వ్యక్తి లేదా సంస్థ లేదా బాడీ కార్పొరేషన్ దుష్ప్రవర్తన, మోసం, దుర్వినియోగం, విధుల
ఉల్లంఘన లేదా వృత్తిపరమైన అసమర్థమైన యొక్క కారణాలు. అతన్ని లేదా ప్యాలెస్ నుండి తొలగించే ముందు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అతను లేదా అది వినడానికి సహేతుకమైన అంశం యొక్క నిబంధనలు మరియు షరతులు. తాత్కాలిక లిక్విడేటర్ లేదా కంపెనీ లిక్విడేటర్ నియామకం మరియు అతనికి చెల్లించవలసిన రుసుము లేదా ఇది ట్రిబ్యునల్ చేత చేయవలసిన పని అనుభవం. అటువంటి లిక్విడేటర్ యొక్క అర్హత మరియు సంస్థ యొక్క పరిమాణం. తాత్కాలికంగా నియామకంపై లిక్విడేటర్ లేదా కంపెనీ లిక్విడేటర్ ఒకవేళ అటువంటి లిక్విడేటర్ డిక్లరేషన్ దాఖలు చేయాలి. నిర్ణీత రూపంలో నియామకం జరిగిన తేదీ నుండి 7 రోజుల్లోపు సంఘర్షణను బహిర్గతం చేస్తుంది. అతను నియామకానికి సంబంధించి ఆసక్తి లేదా స్వతంత్రం లేకపోవడం ఏదైనా ఉంటే ట్రిబ్యునల్తో మరియు అటువంటి నియామకం అతని నియామకం వ్యవధిలో కొనసాగుతుంది. ప్రయాణిస్తున్న ట్రిబ్యునల్ తాత్కాలిక లిక్విడేటర్ను ఏదైనా ఉంటే నియమించవచ్చును. సెక్షన్ 273లో సబ్సెక్షన్ 1 యొక్క నిబంధన సి ప్రవర్తన కోసం కంపెనీ లిక్విడేటర్గా సంస్థ మూసివేయడానికి చర్య. 444 లిక్విడేటర్ చట్టం యొక్క ప్రయోజనాల కోసం ఇప్పటి వరకు ఇది మూసివేసినప్పుడు సంబంధిస్తుంది. ట్రిబ్యునల్ ద్వారా కంపెనీలు కేంద్ర ప్రభుత్వం చాలామంది అధికారాలను నియమించవచ్చును. లిక్విడేటర్, జాయింట్, డిప్యూటీ లేదా అసిస్టెంట్ అఫిడవిట్ లిక్విడేటర్ల అవసరానికి భావించవచ్చును. అధికారిక లిక్విడేటర్ యొక్క విధులను వివరించబడుతుంది. ఉపవిభాగం కింద నియమించబడిన లిక్విడేటర్ కేంద్ర ప్రభుత్వం సమయం, అధికారాలు, జీతం మరియు ఇతర అధికారిక లిక్విడేటర్, జాయింట్ అఫిడవిట్ లిక్విడేటర్, డిప్యూటీ అఫిడవిట్ లిక్విడేటర్ యొక్క భద్రతలు మరియు అసిస్టెంట్ అఫిడవిట్ లిక్విడేటర్ కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. సెక్షన్ 446 కింద ఈ యొక్క అధికారాలు మరియు విధులు. అధికారిక లిక్విడేటర్. అధికారిక లిక్విడేటర్ అటువంటి అధికారాలను ఉపయోగించుకోవాలి మరియు ప్రదర్శించాలి. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధులు, నిబంధనలు. పక్షపాతం లేకుండా అధికారిక లిక్విడేటర్ అన్ని లేదా ఏదైనా అధికారాలను ఉపయోగించుకోవచ్చును. ఈ చట్టం యొక్క నిబంధనల ప్రకారం కంపెనీ లిక్విడేటర్ చేత ఉపయోగించబడుతుంది. కంపెనీ చట్టం 444 సెక్షన్ కంపెనీల చట్టం 2013 సెక్షన్ 444 మరియు 275 ప్రకారం ట్రిబ్యునల్ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తే విచారణ లేదా పరిశోధనలు కొనసాగించడం వలన ఉత్పన్నమయ్యే విషయాలు కంపెనీల చట్టం యొక్క ప్రతిపాదించబడిన లేదా ఉన్నప్పుడే స్వచ్ఛందంగా గాయపడతారు మరియు మొత్తం లేదా దాని వ్యాపారం లేదా ఆస్తి యొక్క ఏదైనా భాగాన్ని మరొకరికి బదిలీ చేయడానికి లేదా విక్రయించడానికి ప్రతిపాదించబడుతుంది. కంపెనీల చట్టం ఈ సెక్షన్ యొక్క అర్థంలో ఉన్న సంస్థ లేదా ఈ విభాగంలో బదిలీలకు సంస్థ యొక్క లిక్విడేటర్ అనుమతితో ఉండవచ్చును. లిక్విడేటర్కు సాధారణ అధికారం ఇచ్చే సంస్థ యొక్క ప్రత్యేక తీర్మానం లేదా ఏదైనా ప్రత్యేకమైన అమరికను సంబంధించిన అధికారం, పరిహారం ద్వారా స్వీకరించడం లేదా బదిలీ లేదా అమ్మకం, వాటాలు, పాలసీలు లేదా ఇతర ఆస్తుల కోసం కొంత పరిహారం, బదిలీలకు సంస్థ బదిలీ, సంస్థ సభ్యుల మధ్య పంపిణీ కోసం బదిలీ, కంపెనీల సభ్యులు లోపలికి వెళ్ళే ఇతర ఏర్పాటుకు ప్రవేశించబడుతుంది.
నగదు, వాటాలు, పాలసీలు లేదా ఇతర ఆస్తులు స్వీకరించడానికి బదులుగా లేదా అదనంగా పాల్గొనబడుతుంది. బ బదిలీలకు మరియు సంస్థ యొక్క లాభాలతో లేదా ఇతర ప్రయోజనాలు పొందుతాయి. ఏదైనా అమ్మకం లేదా ఈ విభాగంలో అనుగుణంగా ఏర్పాట్లు, బదిలీ సంస్థ సభ్యులపై కట్టుబడి ఉండాలి. అనుకూలంగా ఓటు వేయని బదిలీ సంస్థలో ఎవరైనా ఉంటే ప్రత్యేక తీర్మానం లిక్విడేటర్ను ఉద్దేశించి వ్రాతపూర్వకంగా తన అసమ్మతిని తెలియజేస్తుంది మరియు ఉత్తీర్ణత సాధించిన 7 రోజుల్లో కంపెనీ రిజిస్ట్రార్ కార్యాలయంలో వదిలివేయబడుతుంది. తీర్మానం అతని లిక్విడేటర్ అవసరం కావచ్చు. తీర్మానాన్ని మోయడం అనేది ఒప్పందం ద్వారా నిర్ణయించాల్సిన ధరను అతనిని ఆసక్తిని కొనుగోలు చేయడం లేదా ఈ విభాగం అందించిన పద్ధతిలో మధ్యవర్తిత్వం. లిక్విడేటర్ కొనుగోలు చేయడానికి ఎన్నుకుంటే సభ్యుల ఆసక్తి సంస్థ కరిగిపోయే ముందు కొనుగోలు డబ్బు చెల్లించబడుతుంది మరియు ఉండాలి. ప్రత్యేక రిజల్యూషన్ ద్వారా నిర్ణయించబడే విధంగా లిక్విడేటర్ చేత పెంచబడుతుంది. ఈ విధంగా ప్రయోజనాల కోసం తీర్మానాల కోసం చెల్లదు. స్వచ్ఛందంగా మూసివేయడం లేదా నియమించడం కోసం తీర్మానంతో ముందు లేదా ఏకంతో ఆమోదించబడుతుంది. లిక్విడేటర్లు వైండింగ్ అప్ కోసం సంవత్సరపు ఆర్డర్లు జారీ చేయడం. మధ్యవర్తిత్వము ఈ వీటిని పరిమితం కాకుండా ఆ చట్టం యొక్క దరఖాస్తు అందరికీ వర్తిస్తుంది. ఈ విధంగా అనుసరించి లిక్విడేటర్ యొక్క విధులు కంపెనీల చట్టం సెక్షన్ 495 కాల్ చేయడానికి డ్యూటీ ఆఫ్ లిక్విడేటర్ అని తెలియబడుతుంది. ఇన్సాల్వెన్సీ విషయంలో క్రెడిట్ సమావేశం ఒకవేళ మూసివేసే సందర్భంలో ఈ చట్టం ప్రారంభమైన తర్వాత ప్రారంభమైంది. లిక్విడేటర్ ఎప్పుడైనా అభిప్రాయం ఉంటుంది పేర్కొన్న వ్యవధిలో కంపెనీ తన అప్పులను పూర్తిగా చెల్లించదు. సెక్షన్ 488 కింద డిక్లరేషన్ లేదా అప్పులు చెల్లించకుండా ఆ కాలం ముగిసింది. పూర్తిగా అతను వెంటనే రుణదాతల సమావేశాన్ని పిలిచి సమావేశానికి ముందు ఉంచాలి. సంస్థ యొక్క ఆస్తులు మరియు బాధ్యతల ప్రకటన. లిక్విడేటర్ పాటించడంలో విఫలమైతే అతను జరిమానాతో శిక్షార్హుడు అవుతాడు. కంపెనీల చట్టం సెక్షన్ 496 కాల్ చేయడానికి డ్యూటీ ఆఫ్ లిక్విడేటర్ ప్రతి సంవత్సరం ముగింపులో సాధారణ సమావేశం యొక్క నిబంధనలకు లోబడి ఉంటుంది. సెక్షన్ 498 మూసివేసే సందర్భాల్లో 1 సంవత్సరానికి పైగా లిక్విడేటర్ తప్పక మొదటి సంవత్సరం చివరిలో సంస్థ యొక్క సాధారణ సమావేశాన్ని పిలువబడుతుంది. మూసివేసే ప్రారంభం మరియు ప్రతి తరువాతి సంవత్సరం చివరితో లేదా వెంటనే ఆ తరువాతి సంవత్సరం చివరి నుండి లేదా అంతకంటే ఎక్కువ కాలం 3 నెలల్లో సౌకర్యంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతించే కాలం మరియు సమావేశానికి ముందు ఒక ఖాతా ఉంచబడి అతని చర్యలు మరియు లావాదేవీలు మరియు మునుపటి సంవత్సరంలో మూసివేసే ప్రదర్శన సూచించిన రూపంలో ఒక ప్రకటనతో మరియు సూచించిన వివరాలను గౌరవంగా ఉంటుంది. లిక్విడేటర్ యొక్క కార్యకలాపాలకు మరియు స్థానానికి లిక్విడేటర్ పాటించడం విఫలమైతే అతను ప్రతి వైఫల్యానికి సంబంధించి జరిమానాలతో శిక్షార్హుడు అవుతారు. సంస్థ యొక్క వ్యవహారాలు పూర్తిగా గాయాలయ్యాయి. మూసివేసే ఖాతాలను సిద్ధం చేసిన తర్వాత లిక్విడేటర్ ఎలా ఉందో చూపుతుంది.
మూసివేసిన జరిపి మరియు సంస్థ యొక్క ఆస్తిని కొనసాగించి, అదేవిధంగా దాని ముందు ఖాతాలను వేయడానికి సంస్థ యొక్క సాధారణ సమావేశాన్ని పిలవాలి. సమయాన్ని పేర్కొనే ప్రకటన ద్వారా సమావేశం పిలువబడుతుంది. యొక్క స్థలం మరియు వస్తువు సమావేశం మరియు ప్రకటన 1 నెల కన్నా తక్కువ కాకుండా ప్రచురించబడాలి. అధికారిక గెజిటెడ్ సమావేశం మరియు దీనికి తోడు కొన్ని రోజులుగా వార్తాపత్రికలో ప్రసారం చేయబడుతుంది. సంస్థ యొక్క రిజిస్టర్డ్ కార్యాలయంలో ఉన్న 450 కలిగిన తరువాత లిక్విడేటర్ యొక్క శక్తి లిక్విడేటర్ యొక్క దానికి ముగిస్తుంది. రద్దు మరియు అతని అధికారం లేదు. ఉదాహరణకు, రద్దు చేసిన తర్వాత అమ్మకపు దస్తావేజును అమలు చేయబడాలి. లిక్విడేటర్ ప్రస్తుతం లేదా సంస్థను సూచించలేడు లేదా ఏదైనా విధిని నిర్వహించలేడు లేదా ఏదైనా చేయుటకు ఎక్సైజ్ చట్టపరమైన అధికారాలు లేకుండా దాని తరపున చట్టపరమైన విధులు. స్వచ్ఛంద లిక్విడేటర్కు లేదా చట్టపరమైన అధికారం సంస్థను రద్దు చేసిన తర్వాత పూర్తి చేయడానికి అమ్మకపు దస్తావేజును అమలు చేయడానికి. ఈ విధంగా లీజుకు సంబంధించి లావాదేవీలు సంస్థ యొక్క ఆసక్తిని కలిగి ఉంటారు. భూమి సంస్థ రద్దుపై భూమిపై లీజు హోల్డ్ వడ్డీ. లీజు దరఖాస్తులో ఎటువంటి నిబంధనలు లేనందున ఎస్సీట్స్ లేదా బోనా ఖాళీ ద్వారా ప్రభుత్వం. క్రెడిటర్స్ వాలంటరీ మీటింగ్ సంస్థ యొక్క రుణదాతల సమావేశాన్ని రోజుకు పిలువబడికి కంపెనీ కారణమవుతుంది లేదా మరుసటి రోజు మరుసటి సాధారణ సమావేశం జరపాలి. స్వచ్ఛందంగా మూసివేసే తీర్మానం ప్రతిపాదించాల్సిన సంస్థ మరియు కారణం అవుతుంది. రుణదాతల సమావేశం యొక్క నోటీసులు ఏకకాలంలో రుణదాతలకు పోస్ట్ ద్వారా పంపబడతాయి. సంస్థ సమావేశం యొక్క నోటీసులను పంపడం డైరెక్టర్ బోర్డు కంపెనీ తప్ప కంపెనీ వ్యవహారాల స్థానం గురించి పూర్తి ప్రకటనను కలిగిస్తుంది. సంస్థ యొక్క రుణదాతల జాబితా మరియు వారి వాదనలను అంచనా వేయబడిన మొత్తం పైన పేర్కొన్న రుణదాతల సమావేశానికి ముందు వారిలో ఒకరిని నియమించబడి చెప్పిన సమావేశంలో అధ్యక్షత వహించే సభ్యులు. సెక్షన్ 500 ప్రకారం రుణదాతల సమావేశంలో ఆమోదించిన ఏదైనా తీర్మానం యొక్క నోటీసు ఉండాలి. అదేవిధంగా గడిచిన 10 రోజుల్లోపు సంస్థ రిజిస్ట్రార్కు ఇస్తుంది. సెక్షన్ 454 డిఫాల్ట్ అయితే కంపెనీకి అనుగుణంగా మరియు కంపెనీ అప్రయోజనంగా ఉన్న ప్రతి అధికారి జరిమానాతో శిక్షార్హుడు. ఇది ప్రతిరోజు ₹500 వరకు ఉంటుంది. లిక్విడేటర్ నియామకంపై డైరెక్టర్ బోర్డు యొక్క అన్ని అధికారాలు ఆగిపోతాయి. తనిఖీ కమిటీగా తప్ప లేదా అలాంటి కమిటీ లేకపోతే రుణదాతలు సాధారణ సమావేశంలో దాని కొనసాగింపు మంజూరు చేయవచ్చు. మిగిలిన డ్యూటీ ఆఫ్ లిక్విడేటర్ ప్రతి ముగింపులో కంపెనీ మరియు క్రెడిటర్ల సమావేశాలు కాల్ చేయబడుతుంది. సంవత్సరం మూసివేసే సందర్భంలో 1 సంవత్సరం పైగా లిక్విడేటర్ తప్ప సంస్థ యొక్క సాధారణ సమావేశాన్ని మరియు చివరిలో రుణదాతల సమావేశాన్ని పిలువబడుతుంది. మూసివేసే ప్రారంభం నుండి మొదటి సంవత్సరం మరియు ప్రతి చివరిలో సంవత్సరం లేదా వెంటనే సంవత్సరం చివరి నుండి 3 నెలల్లో సౌకర్యవంతంగా ఉంటుంది లేదా కేంద్ర ప్రభుత్వం అనుమతించే ఎక్కువ కాలం సమావేశాల ముందు ఉంచడం. అతని చర్యలు మరియు లావాదేవీలు మరియు మరుపటి సమయంలో మూసివేసే ప్రవర్తన యొక్క ఖాతా
సంవత్సరం సూచించిన రూపంలో ఒక ప్రకటనతో మరియు సూచించిన వాటిని కలిగి ఉంటుంది. మూసివేసినప్పుడు మరియు స్థితికి సంబంధించిన వివరాలు. లిక్విడేటర్కు అనుకూలంగా విఫలమైతే అతను ప్రతి విషయంలోనూ శిక్షార్హుడు. వైఫల్యం జరిగిన వెంటనే రోజు నుండి రూ. 1000 విస్తరించవచ్చు. సంస్థ యొక్క వ్యవహారాలు పూర్తిగా దెబ్బతిన్నప్పుడు లిక్విడేటర్ తీసుకున్న చర్యలు కంపెనీల చట్టం సెక్షన్ 509 కింద విధిగా చదువుతుంది. ఫైనల్ మీటింగ్ అండ్ తొలగింపు. సంస్థ యొక్క వ్యవహారాలు పూర్తిగా దెబ్బతిన్న వెంటనే లిక్విడేటర్ తయారు చేయాలి. మూసివేసే విధానం. మూసివేయడం ఎలా జరుగుతుందో చూపిస్తుంది. సంస్థ యొక్క ఆస్తి పారవేయబడుతుంది. సంస్థ యొక్క సాధారణ సమావేశాన్ని పిలవండి మరియు సమావేశాల ముందు ఖాతా పెట్టడం కోసం రుణదాతల సమావేశం మరియు దాని యొక్క ఏదైనా వివరణ ఇవ్వబడుతుంది. అటువంటి ప్రతి సమావేశాన్ని ప్రకటన ద్వారా పిలుస్తారు. సమావేశం ప్రదేశం మరియు పేర్కొనడం. దాని వస్తువులు. అధికారిక సమావేశానికి 1 నెల కన్నా తక్కువ కాకుండా ప్రచురించబడుతుంది. గెజిట్ మరియు రిజిస్టర్డ్ కార్యాలయం ఉన్న జిల్లాలో కొన్న వార్తాపత్రికలో ప్రసారం సంస్థ చేస్తుంది. సమావేశాల తేదీ తర్వాత 1 వారంలోపు లేదా సమావేశాలు జరగకపోతే అదే తేదీ తర్వాత సమావేశం జరిగిన తేదీ తర్వాత లిక్విడేటర్ రిజిస్టర్కు పంపాలి. అధికారిక లిక్విడేటర్ ప్రతి కాపీని ఖాతా మరియు సమావేశాలను నిర్వహించడం మరియు వాటిలో ప్రతి దానిని తిరిగి రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా కంపెనీ యొక్క లిక్విడేటర్ యొక్క బాధ్యతలు, అధికారాలు, వివరాలను తెలియచేయడం జరిగింది. కంపెనీ పరిసమాప్తి అంటే కంపెనీ పూర్తిగా రద్దు అయిపోవడం. కంపెనీ రద్దు కావడానికి చూసినట్లయితే మనం చివరిగా 3 పద్ధతులను వివరించడం జరుగుతుంది. 1. కోర్టు తప్పనిసరిగా మూసివేయడం. స్వచ్ఛందంగా మూసివేయడం. ఇది 2 రకాలు. సభ్యుల స్వచ్ఛందంగా మూసివేయడం, రుణదాతల స్వచ్ఛందంగా మూసివేయడం, కోర్టు పర్యవేక్షణలో మూసివేయడం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.